ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను ప్రజల ముందుండి విజయవంతం చేశారని బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల అధ్యక్షులు వసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షులు వెన్నమనేని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అవగాహన లేని పరిపాలన చేస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో భారీగా ప్రజలు తరలి వెళ్తారన్నారు. తొందరపడి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలనే బాగుందని, ప్రజలకు మేలు జరిగిందని, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ప్రజలు సభకు భారీగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నా పేరు తూర్పాటి చిరంజయ్య, తొర్రూరు ఎక్స్ ఎంపీపీ. తొర్రూరు మండల ప్రజల్లో ఒక పండగ వాతావరణం ఏర్పడ్డది. నిన్న కూడా సాయంత్రం పెద్ద ఎత్తున ఎడ్ల బండి ర్యాలీ విజయవంతంగా సక్సెస్ అయింది. ప్రజలలో కూడా ఒక గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ప్రజలలో ఒక ఉత్సవం అనేది ప్రతి ఒక్కరికి పట్టుదల అనేది వచ్చింది. సక్సెస్ అన్నది ఇదివరకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ఇదివరకు చేసిన డెవలప్మెంట్ని బట్టి ఈరోజు కూడా ప్రజలలో చాలా వరకు కోల్పోయినాం అనే ఒక భావన అన్నది వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చక వాళ్ళు పబ్లిక్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ఉద్దేశం కూడా ప్రజలలో. నా పేరు వసుమర్తి సీతారాములు, తొర్రూరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తొర్రూరు మండలం నుంచి మేము తొర్రూరు పట్టణము మరియు గ్రామాల నుండి 5,000 మందికి ప్రణాళిక రూపొందించుకున్నాం. అన్ని గ్రామాలకు అన్ని వార్డులకు వాహనాలు అరేంజ్ చేసుకున్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, కొత్త ప్రభుత్వం మాకు ఇంకా లాభం చేస్తుందని నమ్మి ఓటేసిన ప్రజలందరికీ 1 సంవత్సరాల కాలంలో ఈ మాటలు చెప్పింది చేసే ప్రభుత్వం కాదు. రెండవది, చేయగలిగిన దాంట్లో కూడా బాధ్యత రాహిత్యం ఎక్కువ ఉంది. వాళ్ళ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడో, శాఖ మంత్రులు ఏం మాట్లాడో తెలియని పరిస్థితి. కనీసం వెన్నమనేని శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్. నిన్న మా పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే గారైన జగదీష్ రెడ్డి గారు ఎడ్లబండి ర్యాలీ పెట్టడం జరిగింది. ఆ ర్యాలీని చూస్తే, వచ్చిన జనాలను చూస్తేనే మా పార్టీ మీద ప్రజలకున్న అభిప్రాయం ఏందనేది రాత్రి అర్థమైంది. ఎంతో ఉత్సాహంగా గౌరవ కేసీఆర్ గారు సెంటిమెంటల్గా వరంగల్లో నిర్వహించాలనే రజతోత్సవ సభకి మేము నిన్న కూడా పోయి చూడడం జరిగింది. ఆ గ్రౌండ్ అవన్నీ అది చూస్తే ఇంకా గ్రౌండ్ సరిపోదేమో అనిపించింది మాకు ఈ రెస్పాన్స్. ఇంకా మమ్మల్ని కూడా వెహికల్స్ ఇంకా ఏమన్నా ఉంటే చూడండి పోదామని మేము వార్డులలో తిరుగుతా అంటే అడుగుతారు మమ్మల్ని కూడా, ఇంకా వెహికల్స్ ఏమన్నా అడ్జస్ట్ అయ్యి. వెహికల్స్ దొరకట్లేదు.